బరకాతు. అందరికీ శాంతి శుభాలు జరగాలని అల్లాహ్‌ని ప్రార్థిస్తున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, దీంట్లో ఉన్నటువంటి లీడర్స్ అందరికి కూడా ఈ యొక్క చివరి సంవత్సరపు చివరి రోజు ఈరోజు. సో రాబోయేటటువంటి ఇయర్ అందరూ కూడా హ్యాపీగా ఉండాలని, మనమంతా కూడా బిలియనియర్స్‌గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపు వెళ్ళాలనేసి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ 10 మందికి అందించే విధంగా ఉండాలనేసి ఆ యొక్క దైవాన్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ది డెస్సాబ్స్ కమ్యూనిటీ, డెస్సాబ్స్ ఆన్లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్‌కి ఇచ్చేసినటువంటి మీ అందరికి కూడా ఈరోజు సబ్జెక్ట్ ఏం చెప్పుకున్నాం? ఏం సార్ ఏముంది ఈరోజు? చూసారా? జూమ్ లింక్‌లో ఏముంది? ఆన్సర్ ఇవ్వాలి కో-హోస్ట్. The 2 into 20 matrix. వెరీ గుడ్. థ్యాంక్ యూ. 2 into 20 మ్యాట్రిక్స్ గురించి, $20 మ్యాట్రిక్ గురించి మాత్రమే ఈరోజు మనకి చెప్పడం జరుగుతుంది. సో ఈ రోజు నుండి జూమ్‌లో ప్రతిరోజు కూడా ఒక సబ్జెక్ట్, ఒక టాపిక్ డిక్లేర్ చేయబడుతుంది. ఆ టాపిక్ మీద ఒక 40 మినిట్స్ మీకు మొత్తం చెప్పడం జరుగుతుంది. దాని మీద ఏవైతే మీకు డౌట్స్ ఉన్నాయో 40 మినిట్స్, ఎగ్జాక్ట్‌లీ 40 మినిట్స్ తర్వాత ఆఫ్ చేసేస్తాను. ఆ తర్వాత అదే రోజు మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోండి. ఇది ఆ టాపిక్ మీద ఎలా వస్తాయి, ఏమొస్తాయి. ఎందుకంటే మనం అంతా కూడా ఎడ్యుకేట్ అవ్వాలి. ఎవరైతే ఎడ్యుకేట్ అవుతారో తప్పకుండా వాళ్ళందరికీ కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది. సో మన అదృష్టం ఏంటంటే మనకు ప్లాన్ తెలుసు. అది యొక్క దైవం యొక్క థ్యాంక్స్ చెప్పాలి. వి ఆర్ గోయింగ్ టు థ్యాంక్స్ ఫర్ అవర్ గాడ్. మనందరికీ ప్లాన్ తెలుసు కాబట్టి మనం అందరం తెలుసుకోగలుగుతున్నాం. ఒక్క జ్యోతి 10 జ్యోతులను వెలిగించాలన్న విషయంతోని దీంట్లో ఆల్మోస్ట్ తెలుగు ప్రజలందరికీ కూడా మనకు తెలిసినంత ప్లాన్ ఎవరికి తెలియదు. మన యొక్క భారతదేశంలో మనకి అందరికంటే కొద్దిగా ఎక్కువ తెలుసు, ఒక అడుగు ఎక్కువ తెలుసు. కానీ ఇంకా తెలుసుకోవాలి. ఓకే, వీఆర్ నాట్ ప్రౌడ్. మనం ఏం ప్రౌడ్‌గా ఫీల్ అవ్వద్దు, కానీ గర్వంగా ఫీల్ అవ్వద్దు, ప్రౌడ్‌గా ఫీల్ అవ్వచ్చు. బట్ ఏంటంటే మనకి ఇంకా తెలుసుకోవాలి. మనకు 10% తెలిస్తే అందరికి 9% తెలుసు, 8% తెలుసు. ఓకే, ఇంకా మనకు 90% ఇంకా నేను తెలుసుకోవాలి, మీరు తెలుసుకోవాలి, అందరూ తెలుసుకోవాలి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో ఈ డెస్సాల్వ్స్ ఆన్లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ అనేది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇది కామన్‌గా మనం చూసినట్లయితే ఇది ఈ యొక్క డెస్సాల్వ్స్ అనేది ఒక ఆన్లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్. ఇది ఆన్లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్‌లో కమ్యూనిటీ కావాలి. అలాగే దాన్ని ఏమంటామంటే కస్టమర్స్ కావాలి. కస్టమర్స్ కావాలి కాబట్టి ఈ కస్టమర్స్‌ని గ్రోత్ చేయడానికి కంపెనీ ఏం చేస్తుంది? నెట్వర్క్ సహాయంతో చేస్తుంది ఈ పని. నెట్వర్క్ సహాయంతో ఈ పని కంపెనీ చేస్తుంది. కాబట్టి మనం నెట్వర్క్‌లో దీన్ని తీసుకున్నాం. దీన్ని ఏమంటున్నాం? డైరెక్ట్ సెల్లింగ్ విధానంతో చేస్తుంది. ఈ డైరెక్ట్ సెల్లింగ్ విధానంతో ఈ కంపెనీ ఈ పని చేస్తుంది. సో డైరెక్ట్ సెల్లింగ్‌తో చేసే పని మనకు కేవలం దీన్ని గ్రోత్ చేయడమే. మన యొక్క పని ఏంటంటే కస్టమర్లను గ్రోత్ చేయడం మాత్రమే మనం చేస్తున్నాం. మరి కస్టమర్లను గ్రోత్ చేసేటటువంటి క్రమంలో మనం అనుకుంటున్నాం ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ అనగానే మనకు కామన్‌గా ఏం గుర్తొస్తాయంటే, కామన్‌గా మనకు రకరకాల నెట్వర్క్స్ చేసాము. ఏమేం చేసాం ఇప్పటివరకు? బైనరీ సిస్టమ్, చేసాము. యూని లెవెల్ సిస్టమ్ అని, అలాగే చాలా ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ చేసాం. తప్పులు ఎవరు పట్టించుకోవద్దండి. తప్పులు రాస్తూ ఉంటాను. తప్పులు ఎవరు కూడా స్పెల్లింగ్ మాత్రం ఎవరు మిస్టేక్ అని ఎవరు చెప్పొద్దు. స్పెల్లింగ్ గురించి అసలు మాట్లాడొద్దు. ఓకే, ఎందుకంటే నాకు ఈ పెన్‌తో రాయడమే అంతంత మాత్రము. సో ఏదన్నా తప్పులు మిస్టేక్స్ రాస్తే పెద్ద మనసుతో క్షమించేసేయాలి. ఓకే, అలాగే యూనిలెవెల్ సిస్టమ్, ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్, ఇంకా XYZ ఎన్నో చూసాం మనం. ఎన్నెన్నో ప్లాన్స్ ఎన్ని చూసాం. సో మనం చేసేటటువంటి ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఏదైతే ఉందో, అలాగే నెట్వర్క్ మార్కెట్ ఏదైతే ఉందో, ఈ అన్నిటి కూడా భిన్నమైనటువంటిది. ఈ అన్నిటి కూడా ఇప్పటిదాకా చూసినటువంటి ఈ అన్నిటి కూడా భిన్నం, టోటల్ గా భిన్నంగా ఉంది. కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంది మొత్తం. మనం చేసేటటువంటి నెట్వర్క్ ప్లాన్ ఏంటంటే మ్యాట్రిక్ ప్లాన్.
ఈ మ్యాట్రిక్ వల్ల మనకి అమౌంట్ వస్తుంది. ఈ మ్యాట్రిక్‌లో 2x20 మ్యాట్రిక్స్ అనేది మ్యాట్రిక్స్ ఉంటాయి. ఇలాంటి మ్యాట్రిక్స్ దీన్ని ఫోర్స్డ్ మ్యాట్రిక్ అంటాం. ఈ ఫోర్స్డ్ మ్యాట్రిక్ ప్లాన్‌తో మనం బిజినెస్ చేస్తున్నాం. సో దీన్ని ఫోర్స్డ్ మ్యాట్రిక్ అని ఎందుకు అంటాం అనేది కూడా ఒకసారి చూద్దాం. అలాగే ఇదంతా కూడా స్క్రీన్ షాట్లు తీసుకోండి. అలాగే రాసుకునే వాళ్ళు నీట్‌గా రాసుకోండి. నోట్స్ కూడా రాసుకోండి. టైం ఉంటుంది, మెల్లగా చెప్తున్నాను. ఓకే. సో ఇప్పుడు ఇందులో మనం చేసేటటువంటి మ్యాట్రిక్ అనేది ఏందనేది చూద్దాం. ఓకే. ఇవన్నీ కూడా ఏ సిస్టమ్స్ కావు మనం చేసేది. ఒక డిఫరెంట్ స్టైల్‌లో ఇన్‌కమ్ జనరేట్ చేసే మ్యాట్రిక్ ఇది. ఓకే. ఓకే. ఇప్పుడు మనం చేసేటటువంటి మ్యాట్రిక్ ఎలా ఉంటుందంటే, మీరు కింద ఒక ఇద్దరిని తేవాలి కాబట్టి ఇద్దరు, నలుగురు, 8 మంది, 16 మంది ఇలా చూస్తూ వస్తే 32 ఇట్లా మొత్తం ఇది ఒక ఫస్ట్ లెవెల్ అనుకున్నట్లయితే ఇది ఫస్ట్ లెవెల్ అనుకున్నట్లయితే దీన్ని ఫస్ట్ లెవెల్ అనుకున్నట్లయితే ఫస్ట్ లెవెల్, అలాగే సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇలా మొత్తం 20 లెవెల్స్ ఉంటాయి. 20 లెవెల్స్ ఉన్నాయి. 20 లెవెల్స్‌లో మొత్తం అందరూ కలిపితే ఇక్కడ 20 లెవెల్స్‌లో 20 లెవెల్స్‌లో 21 లాక్స్ పీపుల్స్ ఉన్నారు. 21 లక్షల మంది ఉన్నారు. 21 లక్షల మంది ఉన్నారు. అలాగే మీ పైన చూసినట్లయితే 1, 2, 3, 4 ఇట్లా మొత్తం 20 మంది ఉంటారు అప్లైనర్స్. 20 అప్లైనర్స్. 20 అప్లైనర్స్ ఉన్నారు. 20 లెవెల్స్ ఉన్నాయి. సో మీరు అమౌంట్ ఏదన్నా షేర్ చేసి ఇవ్వాలంటే ఈ 20 మెంబర్స్‌కి మాత్రమే ఇస్తారు. 20 మెంబర్స్ మాత్రమే తీసుకుంటారు. అలా ఇన్‌కమ్ తీసుకోవాలంటే ఈ 21 లాక్స్ పీపుల్స్‌తో తీసుకుంటారు. 21 లక్షల మందితో తీసుకునే అవకాశం ఉంది. ఇక్కడ మీరున్నారు మధ్యలో. సో ఈ విధంగా అమౌంట్ అనేది డిస్ట్రిబ్యూట్ అవ్వడం వల్ల మనం పై వాళ్ళకి ఇచ్చే క్రమంలో ఇస్తూ మనం ర్యాంకులు పొంది కింద వాళ్ళతో మనం అమౌంట్ తీసుకునే విధానం ఇది. పై వాళ్ళతో మనము అమౌంట్‌నిస్తూ కింద వాళ్ళతో అమౌంట్ తీసుకునేటటువంటి ఒక కొత్త విధానం. సో దీన్ని మ్యాట్రిక్ అన్నాం. అంటే ఈ మ్యాట్రిక్ ఎలా ఉంటుందంటే ఇది రాను ఇట్లా త్రిభుజాకారంలో పెరిగిపోతా ఉంటుంది. మీ యొక్క మ్యాట్రిక్ అనేది సైజ్ పెరిగిపోతా ఉంటుంది. మొత్తం పెరిగిపోతా ఉంటుంది. లెవెల్ పెరుగుతా ఉంటే సైజ్ పెరుగుతా ఉంటుంది. సో ఈ విధంగా సైజ్ అనేది పెరుగుతూ మనకు చూసినట్లయితే ఇది ఈ విధంగా సైజ్ పెరుగుతూ ఒక త్రిభుజాకారంలో కిందికి వస్తుంది కాబట్టి మ్యాట్రిక్ అన్నాం దీన్ని. మరి ఫోర్స్డ్ మ్యాట్రిక్ అని ఎందుకు అన్నామంటే మన పై వోళ్ళు చేసినా సరే స్పిల్ ఓవర్ కిందికి వస్తుంది కాబట్టి ఫోర్స్డ్ మ్యాట్రిక్ అన్నాం. ఓకే. ఈ మ్యాట్రిక్ విధానంతో డబ్బులు వస్తాయి. మనం పై వాళ్ళకి డబ్బులు ఇస్తాము, ఇది తీసుకుంటాం. ఓకే. ఇది చూస్తే ఇస్తాం. ఇది ఇస్తాము. ఇది ఇచ్చే డబ్బులు. ఇది గివ్. ఇది టేక్. గివ్ అండ్ టేక్ పాలసీ. ఇస్తారు, తీసుకుంటారు. ఇవ్వడం చేస్తేనే మీకు తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధమైనటువంటి పాలసీ మ్యాట్రిక్‌తో ఇదంతా కూడా పనిచేస్తుంది. దీన్ని 2x20 ఫోర్స్డ్ మ్యాట్రిక్ అని అంటున్నాం. ఈ మ్యాట్రిక్‌లో ఇలా ఉంటుంది మ్యాట్రిక్ అనేది. సో ఇలాంటి ఎన్ని మ్యాట్రిక్స్ ఉన్నాయి మన దాంట్లో అంటే టోటల్‌గా 2 ప్లాన్స్ ఉన్నాయి, 2 మ్యాట్రిక్స్ ఉన్నాయి. ప్లాన్లు కూడా ఏమున్నాయి? 2 ఉన్నాయి ప్లాన్లు. ఫస్ట్ ప్లాన్ ఇదైతే రెండోది మార్కెట్ ప్లేస్ కాంపెన్సేషన్ ప్లాన్. ఈ మార్కెట్ ప్లేస్ కాంపెన్సేషన్ ప్లాన్ అనేది ఆన్లైన్ షాపింగ్ వల్ల వస్తుంది. ఓకే. ఈ ఆన్లైన్ షాపింగ్ వల్ల వచ్చేటటువంటి ఇన్కమ్ తెలియజేస్తుంది ఈ ప్లాన్ అనేది. ఈ ప్లాన్ అనేది మాత్రం మనకు ఈ యొక్క ఏఎంబి ప్లాన్ అనేది కేవలం మనము పబ్లిక్ ని పెంచే క్రమంలో వచ్చే ఇన్కమ్ ఎలా జనరేట్ చేస్తుందో, ఎలా ఇస్తుందో తెలియజేస్తుంది.
సో ఇప్పుడు ఈ మార్కెట్ కాంపన్సేషన్ ప్లాన్ గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఇది ఇప్పుడు లేదు, ఇప్పుడు తర్వాత మాట్లాడదాం. ఆన్లైన్ వచ్చిన తర్వాత ఎట్లా వస్తుంది ఇది తర్వాత. ఈ ఏఎంబి కాంపన్సేషన్ ప్లాన్ లో మొత్తం 2 ప్లాన్స్ ఉన్నాయి. 2 ప్లాన్స్ ఉన్నాయి. ఈ 2 ప్లాన్స్ ఉన్నాయి. అలాగే 2 టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఉన్నాయి. టూ టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఒకటి $20 మ్యాట్రిక్, రెండోది $100 మ్యాట్రిక్. రెండు మ్యాట్రిక్స్ ఉన్నాయి, 2 మ్యాట్రిక్స్ ఉన్నాయి. ఓకే, 2 ప్లాన్స్ ఉన్నాయి మన దగ్గర, 2 మ్యాట్రిక్స్ ఉన్నాయి. ఈ 2 ప్లాన్లలో కూడా రెండు మ్యాట్రిక్స్ ఉంటాయి. 2 ప్లాన్స్ లో ఉంటాయి మ్యాట్రిక్స్. ఇవన్నీ కూడా 2 ప్లాన్స్ లో కూడా ఈ 2 మ్యాట్రిక్స్ ఉంటాయి. 2 ప్లాన్లలో కూడా ఉంటాయి. ఎవరితో అన్మిట్ చేయండి అండి అది ఎవరితో. సో ఈ విధంగా ఈ 2 మ్యాట్రిక్స్ కూడా మనకు ఈ 2 ప్లాన్లలో ఉంటాయి. ఈ ఏఎంబి కాంపన్సేషన్ ప్లాన్ లో ఉంటుంది, మార్కెట్ ప్లేస్ లో ఉంటుంది. ఒకటే మ్యాట్రిక్స్ ఉంటాయి రెండిట్లో కూడా. అయితే ఈ ఫస్ట్ మ్యాట్రిక్ మాత్రం రెండిట్లో ఉంటుంది. ఓకే, ఈ మ్యాట్రిక్ మాత్రం రెండిట్లో ఉంటుంది. ఈ మ్యాట్రిక్ మాత్రం కేవలం ఒక దాంట్లోనే ఉంటుంది. ఈ మ్యాట్రిక్ వచ్చేసి ఏఎంబి ప్లాన్ లో మాత్రమే ఉంటుంది. ఈ మ్యాట్రిక్ రెండిట్లో ఉంటుందండి. సారీ, 2 మ్యాట్రిక్ రెండిట్లో ఉండవు, ఒక మ్యాట్రిక్ మాత్రం రెండిట్లో ఉంటుంది. $20 మ్యాట్రిక్ మాత్రమే, ఈ యొక్క $20 మ్యాట్రిక్ ఏదైతే ఉందో ఇది రెండిట్లో ఉంటుంది. ఓకే, అలాగే $100 మ్యాట్రిక్ అనేది అంబాసిడర్లకు మాత్రమే ఉంటుంది. కాబట్టి అంబాసిడర్ మ్యాట్రిక్ లో ఓన్లీ $100 మ్యాట్రిక్ అనేది అంబాసిడర్లకు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇది రెండిట్లో ఉండదు, ఒక దాంట్లోనే ఉంటుంది. ఓకే, మార్కెట్ ప్లేస్ కాంపన్సేషన్ ప్లాన్ లో ఉంటుంది ఈ మ్యాట్రిక్. ఏఎంబి కాంపన్సేషన్ ప్లాన్ లో కూడా ఉంటుంది ఈ మ్యాట్రిక్. కానీ $100 మ్యాట్రిక్ అనేది ఏఎంబి కాంపన్సేషన్ ప్లాన్ లో ఒక పార్ట్ మాత్రమే. ఏఎంబి కాంపన్సేషన్ ప్లాన్ లో మళ్ళీ ఇవి 2 ఉంటాయి, ఇవి 2 కూడా ఉంటాయి, ఈ 2 ఉంటాయి. 2 కలిపిందే ఏఎంబి కాంపన్సేషన్ ప్లాన్. కానీ మార్కెట్ కాంపన్సేషన్ ప్లాన్ లో మాత్రం ఇది ఒక్కటే ఉంటుంది, ఇది ఒక్కటే ఉంటుంది, ఇది ఒక్కటే ఉంటుంది, 2 ఉండవు. ఓకే, సో కాబట్టి $20 మ్యాట్రిక్ యొక్క ఇన్కమ్ అనేది చాలా ఎక్కువ. $20 మ్యాట్రిక్ యొక్క ఇన్కమ్ అనేది టూ మచ్ ఎక్కువ ఉంటుంది. దీని యొక్క ఇంపాక్ట్ మీకు తెలిస్తే మీరు రేపు అందుకోసం నేను ఏం చెప్తున్నా అంటే ప్రతి ఒక్కరు కూడా వందల వేల మంది ఫ్రీ రిజిస్ట్రేషన్ చేయండి. వాళ్ళందరూ రేపు ఫ్రీ అయిన తర్వాత వాళ్ళు ఏమవుతారు? ఫ్రీ అయిన తర్వాత కస్టమర్లు అవుతారు, కస్టమర్లు అయిన తర్వాత ఎంటర్ప్రీనర్స్ అవుతారు, ఎంటర్ప్రీనర్స్ అయిన తర్వాత అంబాసిడర్ అవుతారు. వాళ్ళు ఫ్రీ రిజిస్ట్రేషన్ చేయండి. వీళ్ళందరూ రేపటి రోజు మీకు ఉపయోగపడేటటువంటి ప్రతి ఒక్కరు ఉపయోగపడే వాళ్ళే. ఓకే, సో ఈ $20 మ్యాట్రిక్ అనేది చాలా చాలా ఇన్కమ్ జనరేట్ చేస్తుంది. దీని గురించి మాట్లాడతాం. ఓకే, ఈ రెండిట్లో కూడా ఉంటుంది, ఈ రెండిట్లో ఉంటుంది. ఇది మనం చెప్పేటటువంటి ఈ యొక్క ప్లేస్ మార్కెట్ ఈ $20 మ్యాట్రిక్ రెండిట్లో ఉంటుంది. రేపు దీనివల్ల ఈ రెండిటి వల్ల కూడా ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఆ మ్యాట్రిక్ లో. ఓకే, ఇప్పుడు చూసినట్లయితే $20 మ్యాట్రిక్ లో అమౌంట్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఫస్ట్ అమౌంట్ అనేది మెంబర్ ఎవరైతే మెంబర్ గా జాయిన్ అయ్యారో ఈ మెంబర్ $20 తో జాయిన్ అయినటువంటి ఈ మెంబర్ యొక్క $20 కూడా ఈ 2x20 మ్యాట్రిక్ లోనే ఈ మ్యాట్రిక్ లోనే వస్తుంది. ఓకే, అలాగే ఇద్దరు వ్యక్తుల్ని ప్రమోట్ చేసినటువంటి ఇద్దరు మెంబర్లను ప్రమోట్ చేసినట్లయితే ఎంటర్ప్రీనియర్ అన్నాం. ఎంటర్ప్రీనియర్ ఈ ఎంటర్ప్రీనియర్ ఎవ్రీ మంత్ $29 తో ఇతను రెన్యువల్ అవుతాడు. ఈ రెన్యువల్ అయినటువంటి ఈ యొక్క 29 లో $9 కంపెనీకి వెళ్ళిపోతే $20 ఈ మ్యాట్రిక్ లోనే వస్తాయి, ఇతని యొక్క మ్యాట్రిక్ లోనే వస్తాయి. అలాగే
AMB1 అంబాసిడర్ 1 $129 ఎంట్రీ అవుతాడు. ఇతని $9 కంపెనీకి వెళ్ళిపోతాయి, $20 అలాగే $100 మూడుగా విడిపోతాయి. కాబట్టి ఈ $20 కూడా ఇదే మ్యాట్రిక్ లో వస్తాయి. ఓకే, అలాగే AMB2 నుండి ఏమి రాదండి ఇక్కడ నుండి. అలాగే AMB3 చూసినట్లయితే AMB3లో చూసినట్లయితే $330 ఈ $30 కూడా ఇదే మ్యాట్రిక్ లో వెళ్తాయి. అలాగే AMB4 చూసినట్లయితే $440 పే చేస్తారు కదా, ఈ $40 కూడా ఇదే మ్యాట్రిక్ లో. అలాగే AMB5లో చూసినట్లయితే $550 లో ఈ $50 కూడా ఇదే మ్యాట్రిక్ లో. అలాగే AMB6 $1100 లో ఈ $100 ఇదే మ్యాట్రిక్ లో. AMB7 లో $200 కూడా 2200 లో $200 కూడా ఇదే మ్యాట్రిక్ లో వెళ్తాయి. ఇవన్నిట్లోకి వెళ్ళి మనకి వెళ్తున్నాయి. ఓకే, అంటే ఈ మ్యాట్రిక్ లో ఏమేమి వెళ్తున్నాయి ఇప్పుడు? ఈ మ్యాట్రిక్ లో చూసినట్లయితే ఈ యొక్క వీళ్ళ $20, వీళ్ళ $20, ఈ $20, ఈ $30, అలాగే ఈ $40, అలాగే ఈ $50, నెక్స్ట్ ఈ యొక్క $100, అలాగే ఈ $200 ఇవి వెళ్తున్నాయి. ఓకే, ఇక్కడ చూసినట్లయితే మెంబర్ $20, అలాగే ఎంటర్ప్రీనరీ ఈ 929 లో $20, అంబాసిడర్ 1 $129 కడతాడు కాబట్టి 9, 20, 100గా విడిపోతే ఈ $20. అలాగే అంబాసిడర్ 2 అతని నుండి ఏమీ వెళ్ళవు, ఎందుకంటే 200 వెళ్ళిపోతాయి. అంబాసిడర్ 3 $330 ప్రమోషన్ తీసుకుంటాడు కాబట్టి ఈ $30. అంబాసిడర్ 4 ఎవరైతే $440 కట్టారో ఆ $40. AMB5 వల్ల $50. సార్ దయచేసి ఎవరైతే కోహోస్ట్లు ఉన్నారో ఇంక్లూడింగ్ రాజు సార్, రామంజుల్ సార్, ఇంకెవరన్నా కానీ అందరు కూడా నోట్స్ తీసుకొని రాసుకోండి సార్. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. నేను మీ ఇంటికి వచ్చి చెప్పినట్టే చెప్తున్నది. ఒకసారి నాకు ఆన్సర్ ఇవ్వాలి సార్. ఓకే సార్, రాస్తున్నాం సార్. రాజు ఓకే సార్, సార్. రామంజుల్ సార్ ఆన్సర్ ఇవ్వాలి. ఓకే సార్. రాజు సార్, రామంజుల్ సార్ అన్మ్యూట్ చేసి నాకు ఆన్సర్ ఇస్తే, ఎందుకంటే మళ్ళీ ఇంటికి వచ్చి చెప్పినట్టే చెప్తున్నా మీకు, అందరికి చెప్తున్నాను. మీరు కూడా ఇంక్లూడ్ రాస్తే మీరు రేపు రోజు మీరు దీన్ని సెషన్ని మీరు నడపగలరు. ఆన్సర్ రావట్లేదు నాకు. ఓకే ఓకే సార్. రాజు సార్ ఆన్సర్ రాలే ఇంకా. సార్ నా చేతికి గ్లౌజెస్ ఉన్నాయి, టచ్ అయితే లేదు, అయితే అందుకే లేట్ అయింది. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే నేను ఇంటికి వచ్చి మీ పక్కన కూర్చొని చెప్పినట్టు చెప్తున్నాను. మేమందరం నడిస్తే ఎవ్వరు మిస్ కాలే. ఓకేనా? రాసుకోండి, ఎందుకంటే నేను ఆ తర్వాత మీరు ఎవరు నడపాల్సి వచ్చినప్పుడు మీరు కూడా టక్కని ఇట్లా చెప్పగలగాలి. ఓకే ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఏమనుకోవద్దు, ఎందుకంటే మనం అందరం అనుకుంటది ఏం లేదు. ఓకే సార్. అందరి కోసం పనిచేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఈ విధంగా మనకు ఈ అన్ని డాలర్స్, ఈ $20 ఈ మ్యాట్రిక్ లో వెళ్తున్నాయి. 20, 20, 30, 50, 40 అన్ని కూడా. సో ఇప్పుడు ఇవన్నీ ఎట్లా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, ఫోన్ లో జూమ్ వస్తుంది సార్, రికార్డింగ్ చేస్తున్నాను. జూమ్ రికార్డింగ్ చేస్తాను. ఇన్వైట్ చేస్తే మన ఈ మ్యాట్రిక్ లో $20 వెళ్తున్నాయి, అలాగే $30 వెళ్తున్నాయి, $40 వెళ్తున్నాయి, $50 వెళ్తున్నాయి, $100 వెళ్తున్నాయి, అలాగే $200 కూడా వెళ్తున్నాయి. ఇది ఎవరితో వెళ్తున్నాయి? AMB1, A1, తర్వాత వచ్చి ఎంటర్ప్రీనియర్, తర్వాత వచ్చి మెంబర్, ఈ ముగ్గురు ద్వారా వెళ్తున్నాయి ఈ $20. ఈ $30 AMB3 వల్ల వెళ్తున్నాయి, 3 ద్వారా. ఈ $40 AMB4 వల్ల వెళ్తున్నాయి. ఈ $50 AMB5 వల్ల వెళ్తున్నాయి. ఈ $100 AMB6 వల్ల వెళ్తున్నాయి. ఇవి AMB7 వల్ల వెళ్తుంది. ఓకే, ప్రతి ఒక్కటి కూడా దీంట్లో వెళ్ళినటువంటి ప్రతి ఒక్క డాలర్ కూడా ఏమవుతుందంటే 2 parts గా విడిపోతుంది.
రిపోర్టింగ్ టూ పార్ట్స్ గా విడిపోతుంది. ఇట్లా ప్రతిరోజు చేస్తున్నా అయిపోయింది హాఫ్ హాఫ్ గా విడిపోతుంది. ప్రతిదీ హాఫ్ హాఫ్ గా 10 10 ఇక్కడ 15 15 ఇక్కడ 20 20 25 25 50 50 100 100 ఇట్లా రెండుగా విడిపోతుంది మొత్తం కూడా. సో ఇక్కడ మనం చూస్తే ఇది ఈ రెండుగా విడిపోయినటువంటి ఇది వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి 20 మందికి డివైడ్ అవుతుంది. 20 మెంబర్స్ డివైడ్ అవుతుంది. ఇది ఈక్వల్ 0. అందరికి సమానంగా డివైడ్ అవుతుంది 0.5. ఈ 0.5 చొప్పున పైన ఉన్నటువంటి 20 మెంబర్స్ కి 20 మందికి వెళ్ళిపోతుంది. 20 మెంబర్స్ కి వెళ్ళిపోతుంది. మ్యాట్రిక్ లో 20 మంది ఉంటారుగా, ఇది మ్యాట్రిక్ లోకి వెళ్తుంది. ఇది మ్యాట్రిక్ లోకి వెళ్తుంది. మ్యాట్రిక్ లోకి వెళ్తుంది. అలాగే ఈ $10 వచ్చి ఏమవుతుందంటే ఇది అప్లైనర్స్ 5 మెంబర్స్కి వెళ్తుంది. ఇట్లా అప్లైనర్ 1 2 3 4 5 మీ పైన ఉన్నటువంటి 5 అప్లైనర్కి వెళ్తుంది. ఒకటో వ్యక్తికి 50% వెళ్తుంది, రెండో వ్యక్తికి 20% వెళ్తుంది, మూడో వ్యక్తికి 10% వెళ్తుంది, నాలుగో వ్యక్తికి 10% వెళ్తుంది, ఐదో వ్యక్తికి 10% వెళ్తుంది. ఈ పైకి వెళ్ళినటువంటి ఈ ఇన్కమ్ ఏమంటున్నామంటే దీన్ని ఆర్వి కమిషన్ అంటున్నాం. ఆర్వి కమిషన్. ఆర్వి కమిషన్ అంటున్నాం. ఈ ఆర్వి కమిషన్ అనేది ఈ విధంగా జనరేట్ అవుతుంది. అంటే ఇందులో 20కి ఇదే ఫార్ములా, 30కి ఇదే ఫార్ములా, 50కి ఇదే ఫార్ములా, ఏది వచ్చినా ఇదే ఫార్ములా. ఫార్ములా మాత్రం ఇదే. ఒక హాఫ్ ఏమో 20 మెంబర్స్కి వెళ్తుంది, దాని మ్యాట్రిక్ లోకి వెళ్ళిపోతుంది. దాన్ని మన షాపర్ మ్యాట్రిక్ అని కూడా అంటాం. ఈ మ్యాట్రిక్ ఇన్కమ్ ఇంకా రాలే మనకు. ఓకే, అలాగే ఇంకొక $10 5 మెంబర్స్కి పైన ఉన్నటువంటి 5 మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఈ 5 మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ అయ్యే క్రమంలో ఫస్ట్ వ్యక్తికి ఎక్కువ వెళ్తుంది. అంటే $5 ఇతనికి వెళ్తుంది. దీంట్లోకి వెళ్ళి దీనికి ఇతనికి ఇది $2 వెళ్తుంది. ఇతనికి $1, ఇతనికి $1, ఇతనికి $1, మొత్తం కలిపితే 10. సో ఈ విధంగా ఆర్వి కమిషన్ ఇలా జనరేట్ అవుతుంది. ఇది ఆర్వి కమిషన్ యొక్క ఫార్ములా, జనరేట్ అయ్యేటటువంటి ఫార్ములా. ఓకే, ఇప్పుడు మనకు ఇలా చూస్తే ఇది మొత్తం ఫార్ములా మీకు తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు మొత్తం ఒక డౌట్ సార్. ఇప్పుడు $10 ఫస్ట్ పోయే 20 మ్యాట్రిక్స్ లకు పోయేది ఇంతవరకు మనకు రాలే కదా, అంటే అది తర్వాత ఇస్తారా లేకపోతే ఏంటి సార్ అది? లేదు, ఇప్పుడు 10వ తారీఖు ఇస్తారు. ఇది కూడా ఇస్తారు. ఎప్పుడు? 10వ తారీఖు ఇంకో ఇన్కమ్ రాబోతుంది. 10వ తారీఖు ఒక ఇన్కమ్ ఇస్తారని చెప్పి మొన్న గాలిబ్ సార్ చెప్పాడు కదా, ఇదే ఇన్కమ్ అది మ్యాట్రిక్ లో. ఓకే ఓకే, రైట్. ఇంకా రాలే మనకి ఇన్కమ్. ఓకే ఓకే, సో ఈ విధంగా మనకు $30 A3 వాళ్ళు $30, A2 వాళ్ళే $20 ఏం లేవు. A2 వాళ్ళే ఏం లేవు. ఇక్కడ 200 ఖర్చు అయిపోయినాయి. మళ్ళీ ఎక్కడికి వెళ్ళి తెచ్చిస్తుంది వీళ్ళదంటే మనకు ఎక్కడైతే మెంబర్ ఉన్నాడో ఈ మెంబర్షిప్ $20 పెట్టి కొంటున్నాడు, కానీ అతనికి ఎక్కడ విలువ లేదు. అంటే ఏ మ్యాట్రిక్ లో కూడా స్థానం లేదు ఇతనికి. మెంబర్కి అసలు స్థానమే లేదు, అసలు ఏమీ లేదు. ఈ $20 ఇక్కడ వాడుతున్నాడు. ఈ $20 ఇక్కడ వీళ్ళ దగ్గర వాడేస్తున్నాడు. అందుకోసం AMB 1 నుండి ఎంతైతే 0.5 వస్తుందో AMB 2 నుండి కూడా 0.5 వస్తుంది. ఈ ఇన్కమ్ ఇక్కడ వాడేస్తున్నాడు. ఓకే, క్లియర్? అలాగే AMB 3 నుండి మనకు $30 వస్తాయి. ఇది కూడా 2 పార్ట్స్ గా విడిపోతే ఒక పార్ట్ వచ్చేసి 15, ఇది 20 మందికి డివైడ్ అయితే ఇది కూడా ఎంత వస్తుంది? 0.75 వస్తుంది. ఇది 5 మెంబర్స్కి వెళ్తుంది. ఈ $15 వచ్చి 5 మెంబర్స్కి వెళ్తుంది. ఆర్వి కమిషన్ 5కి వెళ్తుంది ఇట్లా. ఓకే, అలాగే $40 ఉన్నాయి, A4 నుండి వస్తున్నాయి. ఇది కూడా 20-20గా విడిపోతున్నాయి. ఒక 20 వచ్చేసి 20 మెంబర్స్కి డివైడ్ చేసినట్లయితే ఇక్కడ $1 వస్తుంది. ఇది మ్యాట్రిక్ లోకి. ఇది వచ్చేసి ఆర్వి కమిషన్ ఓన్లీ 5 మెంబర్స్కి వెళ్తుంది. ఇలాగే $50 చూసినట్లయితే A5 నుండి వస్తుంది. ఇది కూడా సేమ్ 25 వస్తుంది. వీళ్ళ నుండి మనకి చూసినట్లయితే 1.25 వస్తుంది. ఇది పైకి వెళ్తుంది ఆర్వి కమిషన్.
ఇలాగే $100 వచ్చినటువంటి A6 వాళ్ళ నుండి వస్తున్నది. ఇది కూడా మనకు 50-50గా డివైడ్ అవుతుంది. ఒక 50-20 మెంబర్స్ కి వచ్చినట్లయితే ఇక్కడ $2.5 వస్తాయి. ఇది 5 మెంబర్స్ కి వెళ్తుంది. అప్లైనర్ 5 మెంబర్స్ కి RV వెళ్ళిపోతుంది. ఓకే, సేమ్ ఫార్ములాస్. అలాగే A7 నుండి $200 వస్తున్నాయి. ఇవి కూడా 100 గా విడిపోతే మనకు ఇక్కడ 20 మందికి డివైడ్ చేస్తే $5 వస్తాయి. ఇది RV కమిషన్ పైకి వెళ్తుంది, 5 మెంబర్స్ కి వెళ్తుంది. అంటే ఇక్కడ చూస్తే ఈ యొక్క మ్యాట్రిక్ లో 0.5 వస్తుంది, 5 వస్తుంది, అలాగే $1 వస్తుంది. ఓకే, అలాగే $1.25 వస్తున్నాయి, $2.5 వస్తున్నాయి, $5 ఇన్ని రకాలు వస్తున్నాయి. దీంట్లో ఇన్ని రకాల ఇన్కమ్స్ ఇక్కడ మనకి ఇక్కడ ఇవన్నీ వెళ్తున్నాయి. 1 2 3 4 5 6 రకాల జనాలు ఉన్నారు దీంట్లో ఈ మ్యాట్రిక్ లో. చూడడానికి 2x20 మ్యాట్రిక్ లో మనకి ఇన్కమ్ ఎంత వస్తుందంటే ఏం చెప్పుకోవాలి, ఇన్ని రకాల ఇన్కమ్స్ ఇచ్చేవాళ్ళు దీంట్లో ఈ మ్యాట్రిక్ లో ఉన్నారు. ఓకే, తుడిపేస్తున్నా సార్. స్క్రీన్ షాట్లు తీసుకుంటా అంటే తీసుకోండి సార్. తీసుకున్నా కానీ ఒక్కసారి ఒక మినిట్ ఇది ఒకసారి రిపీట్ చేస్తారా? స్క్రీన్ షాట్ తీసుకున్నా కానీ ఒకసారి రిపీట్ చేయండి. ఓకే, ప్రతి ఒక్కదానికి సేమ్ ఫార్ములా. సగం అవుతాయి. ఒక సగం ఏమో 5 మందికి వెళ్తాయి, కింద ఉన్న 5 సగము, పైన ఉన్న సగం మాత్రం 20 మందికి వెళ్తాయి, మ్యాట్రిక్ లో వెళ్తా ఉంటాయి. ఈ రెడ్ ఉన్నాయి మొత్తం మ్యాట్రిక్ లోకి వెళ్తున్నాయి. ఇంకొక సగం RV కమిషన్ లోకి వెళ్తున్నాయి. ఇప్పుడు 20కి 2 పదులు చేస్తే ఒక 10 లెక్కే ఇది 0.5 అనేది. 30కి 2 సగాలు చేస్తే 15, ఒక 15 20 మందికి డివైడ్ చేస్తే 7.5 వచ్చింది. అలాగే 40కి 2 భాగాలు చేస్తే 20, ఒక 20కి మాత్రం 20 మందికి షేర్ చేస్తే ఒకటి వచ్చింది, అక్కడ $1. అంటే AMB 5 వాళ్ళు మొత్తం $50 ఇస్తారు వాళ్ళు. ఆ 50ని 2 పార్ట్స్ చేసినట్లయితే 25 ఇక్కడ ఒక్కొక్కరి దగ్గర 1.25 వస్తుంది వాళ్ళు. అంటే మనకు మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఏ ర్యాంక్ లో ఉంటే అంత అమౌంట్ వాళ్ళకి కట్ అయినాయి, ఇక్కడ వస్తున్నాయి అక్కడ మనకు. ఇవన్నీ కూడా మ్యాట్రిక్ లో వచ్చే డబ్బులు. ఇవన్నీ 0.5 0.75 1 2 ఇదంతా కూడా మ్యాట్రిక్ లోకి వెళ్తాయి. ఇంకొక సగభాగం RV కమిషన్ లోకి వెళ్ళిపోతాయి అవి. సో ఇప్పుడు మనం మ్యాట్రిక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ డబ్బుల్ని మాట్లాడుతున్నాం. RV కమిషన్ అంటే ఇంకొక సగం, 2 పార్ట్స్ 2 హాఫ్స్ ఉన్నాయి అన్నట్టు ఇక్కడ. ఓకే ఓకే రాజ్ సార్, ఓకేనా? ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ కూడా మనకు తర్వాత వస్తుందా సార్? ఇది రిలీజ్ అయిందా? ఇదే అన్ని మ్యాట్రిక్ లో వచ్చాయి. ఇవన్నీ కూడా రకరకాల డబ్బులు వస్తాయి. కింద ఉన్న RV కమిషన్లు వచ్చాయి మనకు. అందరికి వచ్చినాయా? మ్యాచింగ్ బోనస్ RV వచ్చింది, పై మ్యాట్రిక్స్ మ్యాచింగ్ బోనస్ కూడా రాలే ఇంకా. మ్యాచింగ్ బోనస్ వస్తే ఒకేసారి 25 30 50 40 అట్లా రకరకాల డబ్బులు పడుతూ ఉంటాయి. ఓకే, రకరకాల డబ్బులు పడితేనేమో మ్యాచింగ్ అది. ఒకటే రకం డబ్బులు పడితేనేమో RV కమిషన్ కావచ్చు, లేకపోతే దాన్ని ఈ మ్యాట్రిక్ కావచ్చు. ఇంకా ఈ మ్యాట్రిక్ డబ్బులు ఇవ్వలే మనకు. అలాగే మ్యాచింగ్ బోనస్ కూడా ఇంక ఇవ్వలేదు మనకు. మ్యాచింగ్ బోనస్ ఇస్తేనేమో ఒకటే డబ్బులు పడవు, 100 పడవు. ఇప్పుడు మనకు 100 కానీ 0.5 కానీ 0.15 కానీ 0.25 కానీ ఇవే పడుతున్నాయి. అవునవును. అందులో మనకు మ్యాచింగ్ బోనస్ ఎట్లుంటదంటే, మీకు $40 వచ్చాయనుకోండి, నాకు 20 పడతాయి. అంటే మీరు నాకు డైరెక్ట్ ఉంటే మీకు $29 వచ్చాయనుకోండి, దాంట్లో సగం వస్తాయి, అంటే పాయింట్లో కూడా కనిపిస్తుంది. అలాగే మీకు 33 వచ్చాయనుకోండి, నాకు 17.5 వస్తుంది. అలాంటి సంఖ్యలు కనిపిస్తాయి. 17.5 27.5 50 217 రకరకాల సంఖ్యలు కనిపించాయి అనుకోండి, అది మ్యాచింగ్ బోనస్ అని అర్థం. మరి మనకు హిస్టరీలో మ్యాచింగ్ బోనస్ అని ఉంది కదా సార్ కొన్నింటికి? దాని పేరు పెట్టాడు, కానీ అసలు మనం అనుకున్న కింద వచ్చేటటువంటి దానికి మ్యాచింగ్ బోనస్ అన్నాం. దాని పేర్లు వీళ్ళు రకరకాలుగా పెట్టారు కాబట్టి మనకు కన్ఫ్యూజ్ అవుతుంది. మనకి కింద వాళ్ళ నుండి వచ్చే ఒక్క నిమిషం, మనకి కింద వాళ్ళ నుండి వచ్చేటటువంటి వాళ్ళ RV కమిషన్ లో సగభాగాన్ని మనం మ్యాచింగ్ బోనస్ అనుకున్నట్లయితే అది రాలేదు. ఓకే, దాన్ని మ్యాచింగ్ బోనస్ అని మనం ఫస్ట్ నుండి అదే అనుకుంటున్నాం. దాని పేరు అదే అనుకుంటున్నాం. పేరు ఏదన్నా సరే అది రాలేదు. ఓకే, వాళ్ళ దృష్టిలో మ్యాచింగ్ బోనస్ అని పెట్టుకొని దానికి ఏం పేరు పెట్టారో మనకు తెలియదు. అలాగే ఇదంతా మనకు ఒక మ్యాట్రిక్ నుండి రావాల్సిన డబ్బులు. ఇవి $20 మ్యాట్రిక్. మనకు $20 మ్యాట్రిక్ నుండి వచ్చే డబ్బులు కూడా రాలే ఇంకా. ఒక్క సగం మాత్రమే మనకు వస్తున్నాయి. RV ఒక సగం మాత్రమే వస్తున్నాయి. ఓకే, ఒక సగం అంటే ఏంది, మనకు RV కమిషన్ లో ఉన్నటువంటి ఆ 0.5 0.75 ఇది సగం, ఇదే వస్తుంది మనకు ఒక్కొక్కడి మీద.
కానీ మ్యాచింగ్ బోనస్ అనేది ఒక ఫస్ట్ జనరేషన్ నుండి వచ్చేది, సెకండ్ జనరేషన్ నుండి వచ్చేది, థర్డ్ జనరేషన్ నుండి వచ్చేది, ఇది రాలే మనకు. ఇది ఒక లెక్కతో రాదు. ఇది ఒక 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 కరెక్ట్ అయినటువంటి ఫిగర్ తో రాదు. ఇది రకరకాల ఫిగర్స్ ఉంటాయి దాంట్లో. 7, 8, 16, 34.5, 45 ఇట్లా రకరకాల ఫిగర్స్ ఉంటే అది మనకు 5 జనరేషన్ నుండి చెప్పినటువంటి మ్యాచింగ్ బోనస్ కిందికి వెళ్ళి వచ్చేది. అది రాలేదు. ఈ సెట్ 2 సగాల్లో వచ్చిన మాత్రం ఇది మాత్రం వస్తుంది. ఇది ఏంది ఒక్కొక్కడికి వచ్చేది కదా. ఓకే. కాబట్టి మనకు ఇంకా 2 రకాల ఇన్కమ్స్ దీంట్లో రాలేదు. ఓకే, ఒకటే వస్తుంది. ఇంకో 2 రకాల ఇన్కమ్స్ మనకు రాలేదు ఈ యొక్క మ్యాట్రిక్ నుండి. మొత్తానికి వాళ్ళు ఏ టైంలో ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియదు, కానీ వస్తాయి. ఇంకా మనకైతే ఇంకొస్తాయి. దాన్ని మీరు పెట్టుకోవచ్చు. ఓకే, దీన్ని తుడిపేస్తున్నాను. ఓకే. ఓకే సార్. సో ఈ విధంగా రకరకాల ఇన్కమ్స్ ఈ మ్యాట్రిక్ లో కనిపిస్తాయి. అందుకోసం ఈ మ్యాట్రిక్ ని $20 మ్యాట్రిక్ లో మనం చూసినట్లయితే ఈ మ్యాట్రిక్ లో 0.5% $5 ఇచ్చే వాళ్ళు ఉంటారు, అలాగే $1 ఇచ్చే వాళ్ళు ఉంటారు, 7.5 ఇచ్చే వాళ్ళు ఉంటారు. ఇట్లా రకరకాలుగా ఈ యొక్క మ్యాట్రిక్ లో ఈ యొక్క 2 into 20 $20 మ్యాట్రిక్ లో 0.5 ఇచ్చే వాళ్ళు ఉన్నారు, 0.75 ఇచ్చే వాళ్ళు ఉన్నారు, $1 ఇచ్చే వాళ్ళు ఉన్నారు, $1.25 ఇచ్చే వాళ్ళు ఉన్నారు, $2.5 ఇచ్చే వాళ్ళు ఉన్నారు, $5. ఇంతమంది 2 రకాలు ఉన్నాయి దీంట్లో. అందరికీ ఇదే కాదు, అందరి మీద ఇదే రాదు, రకరకాల డబ్బులు వస్తూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనము ఈ మ్యాట్రిక్ ఎవరెవరికి ఇస్తుందంటే, ఒకటి ఎంటర్‌ప్రెన్యూర్‌కి ఇస్తుంది, రెండవది అంబాసిడర్‌లకి ఇస్తుంది. ఈ ఇద్దరికి ఇస్తుంది. ఈ అంబాసిడర్‌లో A1, A2, A3, A4, A5, A5 వరకు మొత్తం ఇట్లా 5గురికి ఇస్తుంది. అంటే ఈ 5గురితోనే మొత్తం నిండిపోతుంది. ఇంకా 6, 7 ఉన్నామంటే ఇక అన్ని వచ్చేసినట్టే. ఇక్కడ వచ్చామంటే అన్ని వచ్చేసినట్టే మనకు. ఇప్పుడు ఎవరెవరికి ఎంత ఇస్తుందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూసినట్లయితే ఒకటి ఎంటర్‌ప్రెన్యూర్. ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌కి 10 లెవెల్స్ వరకు వస్తాయి. మొత్తం 20 లెవెల్స్ అంటే 2046 మందితో వస్తాయి. ఇది 2 అంటే ఒక $1/2 వస్తుంది, ఇంకొక ఆర్‌వి కమిషన్ ఇంకో $1/2 వస్తుంది. 2 భాగాలు ఉన్నాయి కదా. ఈ విధంగా మనం చూస్తే $1 అనుకున్నట్లయితే ఇతనికి ఎంత రావచ్చు? $2000 వరకు రావచ్చు ఇతనికి. ఇంకెక్కువ కూడా రావచ్చు. అందరికి 2.5 ఉన్నాయి కదా. $20 2 భాగాలు చేశాం కదా. ఒక భాగం 0.5, ఇక్కడ కూడా ఇంకో 0.5 ఉంది. ఇది కూడా ఆర్‌వి కమిషన్ కూడా ఇది పైది ఎంత వస్తుంది, కిందది కూడా అంతే వస్తుంది. సో దరిదాపుగా. కాబట్టి మనకు ఇది మనకు ఇక్కడ $1 వేసుకున్నా సరే ఇంత ఈ $2000 ఎవరికి వస్తుంది? ఎంటర్‌ప్రెన్యూర్. ఏం చేశాడు ఇతను? 2 మెంబర్లను జాయిన్ చేశాడు. $20తో మెంబర్లను జాయిన్ చేశాడు. ఈ 20 మెంబర్లు ఈయన చేస్తేనే వచ్చిన వాళ్ళు కావచ్చు, కాకపోవచ్చు. ఫ్రీగా జాయిన్ చేసిన వాళ్ళు ఏం చేశారంటే ఏదన్నా $100 ప్రోడక్ట్ తెప్పిద్దాం అనుకున్నారు. ఫ్రీగా జాయిన్ అయినాడు. చూడండి, ఫ్రీగా జాయిన్ అయిన ఒకడు ఫ్రీ కస్టమర్ ఒక $100 ప్రొడక్ట్ తెప్పిద్దాం అనుకున్నాడు. ఇతనికి కస్టమర్ గా ఎంత పడుతుంది? ఇది $100 పడుతుంది. కానీ $100 పడుతుంది. కానీ ఇతనికి మెంబర్ గా అయినాడు అనుకోండి, $20 కట్టి, ఇది ఎంత పడుతుంది? $75 పడుతుంది. 25% డిస్కౌంట్ ఉంది కదా వీళ్ళకు. మెంబర్లకు 25% డిస్కౌంట్ కదా. $70 పడుతుంది. ఒక్కసారి మెంబర్షిప్ తీసుకుంటే లైఫ్ టైం పనిచేస్తుంది అతనికి. కాబట్టి ఈ మెంబర్ ఏమని ఆలోచిస్తాడు? 100తో తెప్పిస్తాడా, మెంబర్షిప్ తీసుకుంటాడా? ఇతను మెంబర్షిప్ తీసుకుంటాడు. పోతే $20 ప్లస్ 75 మొత్తం ఇతనికి $90 పడుతుంది. ఇంకో $5 తక్కువనే, $500 తక్కువనే వస్తుంది కదా ఈ ప్రోడక్ట్ ఇతనికి మెంబర్షిప్ $20 కట్టిన తర్వాత కూడా $70కి వస్తుంది. కాబట్టి టోటల్ గా ఇంకొక $5 ప్రాఫిట్ లో ఉన్నాడు. కాబట్టి ఏం ఆలోచిస్తాడు ఒక ఫ్రీ జాయిన్ కస్టమర్ ఏం ఆలోచిస్తాడంటే మెంబర్షిప్ తీసుకొని తెప్పిద్దాం అనుకుంటాడు. కాబట్టి మీరు ఫ్రీగా చేసినటువంటి వాళ్ళు ఏమయ్యారు? ఇప్పుడు ఒక మెంబర్ అయిపోయాడు.
అట్లా ఇద్దరు మెంబర్లను చేసినట్లయితే ఇక్కడ ఇద్దరు మెంబర్లను చేస్తే అతను ఏమయ్యాడు? ఎంటర్‌ప్రెన్యూర్ అయ్యాడు. ఇద్దరు మెంబర్లను చేశాడు. అతను ఏం చేయలేదు. అతనేం తోపుగాడు కాదు, ఏం చేయలే. ఈ మెంబర్లు వాళ్ళే అయ్యారు. వాళ్ళు స్వతహాగా అయ్యారు. అయినా సరే ఇతను ఎంటర్‌ప్రెన్యూర్ గా మారిపోయాడు. ఎంటర్‌ప్రెన్యూర్ గా మారిపోయాడు. ఇతనికి ఏమి చేయనటువంటి ఇతనికి కూడా ఒక 1 lakh, 2 lakhs రూపీస్, $2 lakhs వరకు వచ్చే 2 lakhs రూపీస్ వరకు అంటే $2,000 వరకు వచ్చేటటువంటి అవకాశం ఇక్కడ ఉంది. అలాగే ఏఎంబి 1, A1 అతని కోసం 12 లెవెల్స్ 8,200 మందితో ఇతనికి ఎంత వస్తుందంటే ఇతనికి $1 వేసుకున్నా సరే ఇది హాఫ్ ఇది హాఫ్ 2 హాఫ్లు ఉన్నాయి కాబట్టి ఇన్ని డాలర్స్ రావచ్చు అతనికి కూడా. మరి ఇతను ఏం చేశాడు? ఏఎంబి 1 అంటే ఇంకేం చేయలేదు అతను. ఇతను చేస్తే 2 అయిపోయేటోడు. ఇతను ఇంకేం చేయలేదు. అయినా సరే అతనికి ఇన్ని డాలర్స్ వచ్చే అవకాశం ఉంది. అలాంటి వాళ్ళకు కూడా ఉంది, అవకాశం ఇచ్చింది కంపెనీ. ఇది ఈ రోజే వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. వస్తుంది, ఒక 6 నెలలకు వస్తుంది, 2 నెలలకు వస్తుంది, 6 నెలలకు, 7 నెలలకు, సంవత్సరానికి వస్తుంది. ఇది ఒక అంబాసిడర్ గా చేసి ఏం చేయకపోయినా వస్తుంది. అలాగే ఏఎంబి 2 వాళ్ళకు 14 లెవెల్స్, ఏఎంబి 3 వాళ్ళకు 16 లెవెల్స్, ఏఎంబి 4 వాళ్ళకు 18 లెవెల్స్, ఏఎంబి 5 వాళ్ళకు 20 లెవెల్స్. అంటే మొత్తం 21 lakhs మందితో $1 వేసుకుంటే ఏమో $21 లక్షల వస్తాయి. $21 lakhs. ఒకవేళ ఇది 2 వేసుకుంటే అంటే హాఫ్ వేసుకుంటే 0.5 వేసుకుంటే 2.2 ఉన్నాయి కదా, 2 హాఫ్లు అయినాయి కదా పైన. ఒక $20 ఏం చేసి ఇట్లా 2 భాగాలు చేశాం కదా, ఈ 2 భాగాలు ఇవి. ఓకే, 0.5 వేసుకున్నా 21 lakhs. $1 వేసుకుంటే $1 వేసుకుంటే $42 లక్షల. $42 లక్షల అంటే ఎంత తెలుసా? 42 కోట్లు పర్ మంత్ ఇన్కమ్ అండి. ఇంత ఇన్కమ్ దీంట్లో ఉంది. ఇంత ఇన్కమ్ మనకు దీంట్లో సంపాదించేటటువంటి అవకాశం ఇక్కడ మనకు ఈ డెస్సాల్వ్స్ అనేటటువంటి ఇది మనకి చేసేటటువంటి మరి దేని ఎందుకు ఇస్తుంది ఇదంతా ఎందుకు ఇస్తుందంటే కేవలం మీరు కస్టమర్లను పెంచుతున్నారు. ఈ కస్టమర్లతో వచ్చే ఇన్కమ్ మాత్రమే ఇది. ఈ విధంగా $20 మ్యాట్రిక్ ఇంత పెద్ద ఇన్కమ్ ఇస్తుంది. రేపు చాలా పెద్ద ఇన్కమ్ వచ్చేది $20 మ్యాట్రిక్ నుండి. ఇది రావాలంటే ఏం చేయాలి? ఇది రావాలంటే ఇన్కమ్ ఎక్కువ రావాలి, ఇందులో ఎక్కువ ఇన్కమ్ రావాలంటే ఏం చేయాలి? ఒకటే చేయాల్సిన పని ఏంటంటే మీ యొక్క మెంబర్స్ను పెంచుకోండి, మెంబర్స్ను హైక్ చేసుకోండి. ఇద్దరిని చేయడం కాదు, 100 మందికి ఫ్రీ రిజిస్ట్రేషన్ చేయండి. 1000 మందికి ఫ్రీ రిజిస్ట్రేషన్ చేయండి. వీళ్ళందరూ ఏదో ఒక రోజు కస్టమర్స్ అవుతారు, తర్వాత ఎంటర్‌ప్రెన్యూర్ అవుతారు, తర్వాత అంబాసిడర్లు అవుతారు. వీళ్ళందరూ అవుతారు. మనము ఇద్దరితో ఆగిపోతున్నాం. ఇద్దరితో ఆగడం కాదండి ఇది. మనం చేసే పని ఏంటి అసలు? మనం చేసే పని కమ్యూనిటీని డెవలప్ చేయడం. మీ కమ్యూనిటీ 1000 మంది చేస్తే 1000 మంది మీ కమ్యూనిటీ కదా, మీ కింద మీ యొక్క టీమే కదా. సో మనము ఇది చేసినోడు ఎక్కువ అమౌంట్ని పొందుతున్నాడు. ఎవరి దగ్గర అయితే టీం ఉందో వాడికి ఎక్కువ అమౌంట్ వస్తుంది. ఇప్పటి వరకు మీరు ఉన్నోళ్ళు టెస్ట్ చేసుకోండి. ఉన్నోళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు అడగండి, సార్ మీ టీం ఎంత ఉంది, మీకు డబ్బులు ఎంత వచ్చాయి అనేసి. ఎవరి టీం అయితే హైక్ ఉంటుందో వాళ్ళకి అమౌంట్ వస్తాయి. ఈ ఫ్రీగా వచ్చే వాళ్ళు కూడా రేపు మీకు టీం అవుతారు. ఇది మీకు తెలియనంత ఎసెట్ని తెచ్చిస్తుంది ఇది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు మనం డౌట్స్ సెక్షన్ తీసుకుందాం. ఈ యొక్క సెక్షన్లో ఈ $20 మ్యాట్రిక్లో మాత్రమే డౌట్లు అడగండి. నేను మీకు సాధ్యమైనంత వరకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సార్. వావ్, సూపర్.